ఘనంగా అగ్నిపుష్పం ఆరుట్ల కమలాదేవి 24వ వర్ధంతి వేడుకలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాకు గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అగ్నిపుష్పం ఆరుట్ల కమలాదేవి 24వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యాన్నాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవాడికి భూమి కావాలని కొట్లాడిన వీర వనిత ఆరుట్ల కమలాదేవి అని కొనియాడారు. ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి విగ్రహాలను ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని, వారి జీవిత చరిత్ర పాఠ్యాంశ పుస్తకాల్లో చేర్పించాలని, అధికారికంగా వారి జయంతి వర్ధంతులను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవి, ప్రవీణ్, యాకమ్మ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇవాళ కొలంపాక గ్రామమే కాకుండా అమెరికా లాంటి ఇతర దేశాలలో కూడా ఎర్ర జెండాలు ఉన్నాయంటే ఆ పోరాట చరిత్ర ప్రపంచ స్థాయిలో ఉన్నదనేది మనకు గుర్తించి గారైనా ఆరుట్ల కమలాదేవి గారైనా ఆనాడు మహిళలకు మరి సమాన హక్కులు రావాలి, విద్యా ఉద్యోగాలలో సమాన హక్కులు రావాలి, చదువు రావాలి, ప్రయత్నం చేయాలని సందర్భంగా అందరికీ ఉంటాయి. ఆనాడు వారు చేసిన పోరాట త్యాగం వలన ఇవాళ రోడ్లలో ఉన్నావు. కానీ ఈ చైతన్యం అనేది ఇంకా కావాల్సిన బాధ్యత ఉన్నది. చేసినటువంటి త్యాగాలు అవి. కానీ ఈ రోజు త్యాగాలు వచ్చినాయి. కానీ ఇంకాలంటే మనం ఆర్థిక అసమానతలు పోవాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇవాళ కొలంపాక గ్రామమే కాకుండా అమెరికా లాంటి ఇతర దేశాలలో కూడా ఎర్ర జెండాలు ఉన్నాయంటే ఆ పోరాట చరిత్ర ప్రపంచ స్థాయిలో ఉన్నదనేది మనకు గుర్తించి గారైనా ఆరుట్ల కమలాదేవి గారైనా ఆనాడు మహిళలకు మరి సమాన హక్కులు రావాలి, విద్యా ఉద్యోగాలలో సమాన హక్కులు రావాలి, చదువు రావాలి, ప్రయత్నం చేయాలని సందర్భంగా అందరికీ ఉంటాయి. ఆనాడు వారు చేసిన పోరాట త్యాగం వలన ఇవాళ రోడ్లలో ఉన్నావు. కానీ ఈ చైతన్యం అనేది ఇంకా కావాల్సిన బాధ్యత ఉన్నది. చేసినటువంటి త్యాగాలు అవి. కానీ ఈ రోజు త్యాగాలు వచ్చినాయి. కానీ ఇంకాలంటే మనం ఆర్థిక అసమానతలు పోవాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం మేడం చూడు అందరికీ, పెద్దలకు, స్టేజి ఉన్న పెద్దలకు, అందరికీ, అమ్మగారికి అందరికీ నూతన శుభాకాంక్షలు. ఆరుట్ల కమలాదేవి 24వ సంవత్సరం సందర్భంగా అమ్మ ఎంతో పెద్ద పనులు చేసింది. ఊరికి పెద్ద త్యాగమూర్తి. అమ్మ అడుగుజాడల నడవాలి, అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. అందరికీ నా నమస్కారం. వారు వేసినటువంటి బాటలో ఏ పార్టీ అనకుండా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో అందరం ముందుకు నడుస్తున్నామని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే గత ఎన్నికలు కావచ్చు, ఇంతకుముందు కావచ్చు, మన కొలనుపాకలో ఒక సంస్కృతి ఉంది మనందరికీ కూడా. అది ఏంటి అంటే పార్టీలు వేరు అయినా సరే ఎవరికి వారు పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి పనిచేసి మరుసటి రోజు లేదు అదే రోజు సాయంత్రం కూడా అందరం కలిసి ఒకే జట్టుగా ఉండి ఊరు అభివృద్ధి కోసమే ఈ రోజు వరకు కూడా గత నాయకులు పాటుపడ్డారు. మా సర్పంచ్ గారు కూడా కోరుతా ఉన్నా అంటే ప్రతి ఒక్కరు సర్పంచ్ గారు వారి దిశగా గతంలో సర్పంచ్గా ఎవరైతే చేశారో వారంటూ ఒక ముద్ర వేసుకొని పోయారు. మనందరం కూడా కలిసి వారిలాగానే ఒక ముద్ర మన పాలకవర్గం అంతా కలిసి కొలనుపాక గ్రామంలో వేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా సర్పంచ్ గారిని కోరుకుంటా ఉన్నాను. పార్టీ నాయకత్వానికి మొట్టమొదటి రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూనే వారి యొక్క వర్ధన్ సభలో వారి యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి భాగ్యము మా అందరికీ దొరుకుతున్నటువంటిగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆనాడు ఆరుట్ల కమలాదేవి గారు
రామచంద్రారెడ్డి గారి సతీమణి. వారు జాతీయ ఉద్యమంలో పాల్గొంటూనే ఆరుట్ల కమలాదేవి గారి అసలు పేరు రుక్మిణి. ఆ రుక్మిణిగా వారు పోరాటాలలో వారి పేరు ఆరుట్ల కమలాదేవిగా మార్చడం అనేది మనకు తెలుస్తూ ఉంది. సరే, ఏదేమైనా ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశ స్థాయిలో ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్యంగా కొరణపాక నుండే ఈ యొక్క విప్లవం ప్రారంభించబడ్డదంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా వారి సోదరుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి మన యొక్క కమ్యూనిస్ట్ పార్టీ బీజాలు పొడిచినటువంటి దశ. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కొరకు, భుక్తి కొరకు, వెట్టి చాకు విముక్తి వరకు, అనేక సంస్కరణల మార్పు కొరకు, సమానత్వం కొరకు, మనిషిని మనిషిగా చూసేటువంటి పద్ధతి కొరకు ఆనాడు పోరాటాలు చేసినటువంటి పటిమ ఉన్నటువంటి నాయకత్వంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు. వారికి భార్యగా, సతీమణిగా, వారు కూడా సమకాలికులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యల మీద ఆనాడే ఉద్యమాలు, పోరాటాలు చేసి ఈ యొక్క గడ్డ, ఎర్రగడ్డ, నల్లగొండ జిల్లాకు సంబంధించిన స్ఫూర్తినిచ్చినటువంటి దాతలు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, కమలాదేవి గారు. ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల చైతన్యం చేసి, భూమి లేని, ఇల్లు లేని, స్థలం లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా చైతన్యం చేసి అవిటి మీద గుడిసెలేయడం జరిగింది. అయినా ప్రభుత్వం నిర్ణయం ప్రకారంగా, అధికారుల నిర్ణయం ప్రకారంగా ఆచితూచి ఆలోచన చేస్తా ఉన్నాం. గౌరవనీయులు ఇక్కడ సర్పంచ్ గారు, ఇక్కడ పాలక వర్గం అంతా కూడా మీరు ఒక పారి ఆ పేదల పక్షాన ఆలోచించి ఆ ఏ అయితే ఎర్రజెండా ఆ భూమి పేదల కావాలన్నదో మీరందరూ కూడా ఆలోచన చేసి పేదవాళ్ళకి ఇంటి స్థలాలు ఇప్పిస్తే రాబోయే రోజుల్లో కొలనపాకలో పోరాటాలు చేసిన మహానీయులకు ఆ యొక్క ఆలోచన ఉంటుందని సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మనం అంతా ఇంత స్వతంత్రంగా బతుకుతున్నాం అంటే దీనికి కారణం ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, ఆరుట్ల కమలాదేవి గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన ఆరుట్ల లక్ష్మణస్వారెడ్డి గారు. ఈ ఆలేరు నియోజకవర్గంలో అనేక మంది సాయుధ పోరాట యోధులు ఉన్నారు. అలాంటి సాయుధ పోరాటాల ఫలితంగానే ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు అనేక ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో మారుతున్నప్పటికీ ఇంత పోరాట చరిత్రను భావితరాలకు తెలియజేయకుండా, పాఠ్య పుస్తకాలలో చేర్చకుండా ఇవాళ మన మిత్రులు మాట్లాడినట్లు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లని, ఆ తర్వాత అర్బన్ కమ్యూనిస్టులని, విప్లవకార కమ్యూనిస్టులను అణిచివేయడానికి ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటాల చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా ఇప్పటికైనా ఈ పాలకులు చిత్తశుద్ధితో ఆలోచన చేసి పాఠ్య పుస్తకాలలో చేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పోరాట యోధుల యొక్క కాంస్య విగ్రహాలను కూడా హైదరాబాదు, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా సెంటర్లలో కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు చచ్చిపోతామని తెలిసిండి కూడా, ప్రాణాలు పోతాయని తెలిసిండి కూడా ప్రజలే మాకు, ప్రజల సమస్యలే పరిష్కారం కావాలని చెప్పేసి పోరాటంలో తునికి మరి ఇలాంటి స్వాతంత్రం మనకి ఇచ్చినటువంటి యోధుల స్మరించుకోవటానికి, భావితరాలు గుర్తుంచుకోవటానికి తగిన ఏర్పాట్లు ఇవాళ ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పెద్ద కుటుంబంలో పుట్టినప్పటికీ ఆస్తిపాస్తులు అనేది చూడకుండా ఇవాళ గ్రామాలలో అనేక మంది ప్రజాప్రతినిధులు గెలిచినట్లయితే సైకిల్ మోటార్ ఉన్నాయన్న సంవత్సరానికి కారులో తిరుగుతున్నటువంటి పరిస్థితి. పెద్ద కుటుంబంలో పుట్టినటువంటి రామచంద్రారెడ్డి, కమలాదేవి గారులు అలాంటి ఆస్తుల్ని, అలాంటి త్యాగాల్ని వాళ్ళు ఎప్పుడు కోరుకోలే. ఈ ప్రాంత ప్రజలు అన్ని రకాలుగా రైతాంగం పండించిన పంట గిట్టుబాటు ధర రావాలని, చదువుకున్న ఉద్యోగస్తులు పిల్లలకు ఉద్యోగాలు రావాలని, ప్రతి వారికి అన్ని వర్గాలలో సమానత్వం కలగాలని చెప్పేసి, పనికి తగ్గ ఫలితం రావాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేసినటువంటి చరిత్ర వారికి ఉన్నది. అలాంటి వారిని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తల్లిదండ్రులను పోషించలేక అనేక మంది వృద్ధాశ్రమంలో వేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల వారసురాలుగా సుశీలాదేవి గారు చేతనైనా చేతగాకపోయినా వారిని స్మరించుకుంటూ వారి పేర గ్రామాన అనేక సంక్షేమ పథకాలు, వృద్ధులకు, పేదవారికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి కూడా అత్తా మామ సేవల్ని ప్రజల్ని తెలియజేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నందుకు వారికి యాదాద్రి భువనగిరి జిల్లా కమ్యూనిస్టు పార్టీ పక్షాన 2 చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. ఇంకా స్వతంత్రం వచ్చి అనేక పార్టీలు మారి
అనేక సమస్యలు పరిష్కారం అయినప్పటికీ కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా ఇవాళ ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆలేరు ప్రాంతానికి వ్యవసాయ రంగానికి సాగునీరు కావలసినటువంటి అవసరం ఉంది. అనేక మంది ఇండ్లు లేని పేదవాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో. ఈ పేదవాళ్ళకు ఇల్లు కట్టించాల్సినటువంటి అవసరం ఉంది. రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, పెన్షన్లు లేని వాళ్ళు ఉన్నారు. అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల్ని ఆదుకోవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలకు ఉన్నది. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో రకాలుగా వాగ్దానాలు చేసి పథకాలను పెట్టి గ్యారంటీలను పెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత అవన్నింటినీ విస్మరించి ఇవాళ ప్రజల్ని ఇబ్బందులకు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ పోరాట యోధుల వారసులుగా మిగిలిన సమస్యల పరిష్కారం కోసం అన్ని వర్గాల ప్రజల్ని రాజకీయంగా చైతన్యవంతులను చేసి సమస్యల పరిష్కారం కోసం ముందుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.